ఈరోజు వృషభ రాశి వారికి విద్యార్థులకి చదివేటటువంటి సమయంలో సరైన ఆశయం లేకపోవడం వల్ల చదువు పాడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. ఒక గోల్ పెట్టుకోండి. ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు రావడం వల్ల సమస్యలు, ఉద్యోగంలో మనశ్శాంతి లేకపోవడము, ప్రశాంతత లేకపోవడము, మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కొత్త వ్యాపార అవకాశాలు వచ్చినా వాటిని చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. స్త్రీలకి కుటుంబ పరిస్థితుల వల్ల మనసులో బాధ, మానసిక అశాంతి కనపడుతోంది. విదేశాల్లో ఉండే వారికి అక్కడ లోకల్ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండండి. అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదిద్దామన్నా డబ్బులు కుదరని పరిస్థితి కనపడుతోంది. ఇక సమయానికి రుణాలు తీర్చలేక మాట పడే పరిస్థితి కనపడుతోంది. ప్రయాణం చేసేటప్పుడు ఫోన్లు మాట్లాడడం, అతిగా వాహనాలను స్పీడ్గా నడపడం మాత్రం ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. మద్యపానం సేవించి వాహనం నడపకండి. కుటుంబ సభ్యులతో గడపాలన్నా కుదరకపోవడము, ఒత్తిడి పెరగడము, సంతానం వల్ల మనస్తాపము, పిల్లలు తప్పులు చేయడము కనపడుతోంది. చిన్న చిన్న గొడవలు పెద్ద గొడవలు అవుతున్నాయి. జాగ్రత్త. అంతర్గత శత్రువులు, నమ్మక ద్రోహులు పెరిగిపోతున్నారు. జాగ్రత్త. వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త. శస్త్రచికిత్స అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా మద్యపానం, ధూమపానాన్ని ఖచ్చితంగా వదిలిపెట్టండి. ఆరోగ్యం క్షీణిస్తుంది. జాగ్రత్త. ప్రేమికుల మధ్య అపనమ్మకం పెరిగిపోయి విడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. వివాహేతర సంబంధాలు, శారీరక కోరికలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. భూములు, వాహనాలు, గృహాలు క్రయ విక్రయాలు జరిపే వారికి నష్టాలు ఉన్నాయి ఈరోజు, కాబట్టి వాయిదా వేసుకోండి. ఈరోజు మెంటల్ టెన్షన్లు, పని ఒత్తిడి అధికమవడం వల్ల మనశ్శాంతిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. శివుడు అంటే మీకు ఇష్టమైతే కనుక ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈరోజు ఇంట్లో శివుడికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు శివ పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.